హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు SM లక్ష్మణ్ టాక్స్. ఈరోజు 100 Days 100 టెంపుల్స్ 4వ టెంపుల్ శ్రీ కాలభైరవ స్వామి ఆలయము. శివుడి యొక్క మరో రూపమే కాలభైరవుని యొక్క అవతారము. ఈ ఆలయం బాల్నగర్ దగ్గర ఉంటుంది. అయితే ఈ కాలభైరవుని ఆలయంలో కాలభైరవుడు చందన రూపంలో మనకు దర్శనమిస్తాడు. పరమశివుని యొక్క ఉగ్రమైన రూపమే ఈ కాలభైరవుడు అవతారము. అయితే మనం కాలభైరవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా నైవేద్యాలు మినపపప్పు, వడ, పెరుగు అన్నము మరియు బెల్లము ఇవే కాలభైరవునికి ఎక్కువ ఇష్టమైన నైవేద్యాలు. వీటిని సమర్పించడం వల్ల మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడని మన పూర్వీకులు చెప్తుంటారు. శివసూత్రాలు కాలభైరవ అష్టకం. ఈ సూత్రము శ్రీ శివసూత్ర నిధి పారాయణ గ్రంథంలో ఉంటుంది. కాలభైరవ అష్టకం. అయితే ఈ కాలభైరవ అష్టకం అనేది మనము నిత్యం పారాయణం చేసుకోవడం వల్ల చాలా మంచిది. రోజుకి ఒక్కసారైనా పారాయణం చేసుకోవచ్చు. వారంలో 2 సార్లు అయినా సరే ఈ అష్టకాన్ని పారాయణం చేసుకోవాలి. కాలభైరవ అష్టకం చదవడం వల్ల మనకు ఎంతో మనశ్శాంతి, అలాగే మనం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని మన పెద్దలైతే చెబుతుంటారు. కాశీవాసిలోక పుణ్య పాపశోతకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగృత్తుతం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞాన ముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ ధాన్యలోభ కోపతాపనాశనం తే ప్రయంతి కాలభైరవం హ్రీం సన్నిధిం ధ్రువం ధ్రువం ధ్రువం. ఇది శ్రీ మత్స్యకారాచార్య విరచితం కాలభైరవ అష్టకం సంపూర్ణం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమో నమః. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ సూత్రాల గురించి 100 Days 100 టెంపుల్స్తో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం కాలభైరవాయ నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.